నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సిపాయిల తిరుగుబాటు 1857 ఆ సంవత్సరానికి, ఆ సంవత్సరంలో పోరాడిన యోధులకి ఉన్న గుర్తింపు భారతదేశంలో ఒక్కొక్కసారి అలాంటి వారియర్స్ని తలుచుకుంటే గూజ్ బంప్స్ వస్తాయి. సాక్రిఫైజెస్. ఆ సిపాయిల తిరుగుబాటులో బోల్డంత మంది సమరసేనాలు ఉన్నారు. అందులో ఒక ప్రముఖుడు బాంకే చామర్ 1857. ఆయన మీద అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు 50,000 రూపాయల రివార్డు. ఈరోజు అది ఎంత అంటే లెక్క కడితే 30 కోట్ల రూపాయలు. 1857లో 50,000 రూపాయలు అంటే ఈరోజు 30 కోట్ల రూపాయల దాకా రివార్డు. జౌన్పూర్ గబ్బర్ చాంకే చామర్ అంటారు ఆయన. రాణి లక్ష్మీబాయి కంటే ఎక్కువ రివార్డు ఈయనపైనే ఎందుకుంది? రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపించిందామా? ఝాన్సీ రాణి. ఆ రోజుల్లో గనక చూస్తే ఇటువంటి యోధుని పట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు పన్నిన కుట్రలు, వాళ్ళు చేసిన చండాలమైన వ్యూహాలు అన్నింటి నుంచి తప్పించుకున్న చివరికి సొంత మనిషి అందించిన ఉప్పు కారణంగా ఈయన బ్రిటిష్ వారి చేతిలో చంపబడ్డారు. ఆ కాలంలో బాంకే చామర్ చూపిన ధైర్యం, తెగువ, త్యాగం గురించి తెలుసుకుంటే ఆయన కథ ఎంత గొప్పగానో కనిపిస్తుంది. ఈ జనరేషన్స్ తెలుసుకోవాలి చరిత్ర. ఆయన దూకుడు చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఎంతలా భయపడిందంటే అప్పట్లోనే 50,000 రూపాయల రివార్డు ఆయన మీద. ఈరోజు లెక్కేస్తే 30 కోట్లు. ఈ రివార్డు చూస్తేనే బ్రిటిష్ బలగాల్లో ఆయన అంటే ఎంత భయం ఉంది, ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. ఆయన కమాండ్ చేసిన తీరుకు, ఆయన చూపిన భయానికి జనమంతా ఆయన జానీపూర్ గబ్బర్ అని పిలిచేవాళ్ళట. జానీపూర్ గబ్బర్. బాంకే చామర్ ఆయన పుట్టింది 1820 జూలై 27న పుట్టారు. అంటే 57 నాటి 1857 నాటి సిపాయిల తిరుగుబాటు సమయానికి ఆయన వయసు 37 ఏళ్ళు. ఆయన చనిపోయింది కరెక్ట్గా సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1857 డిసెంబర్ 18న. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా మచలీ షహర్ కువార్పూర్ గ్రామానికి చెందిన ఆయన గొప్ప విప్లవకారుడు. చమర్ కమ్యూనిటీకి చెందిన ఆయన 1857 భారతీయ తిరుగుబాటు సమయంలో ముఖ్యమైన లీడర్గా ఎదిగారు, ఎమర్జ్ అయ్యారు. వారియర్, లీడర్ కూడా కాదు, వారియర్. రక్తం సలసల మరుగుతుండేదట బ్రిటిష్ వాళ్ళ పేర్లు ఆయన ముందు ఎవరన్నా ప్రస్తావన చేస్తే. జానీపూర్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు వ్యతిరేకంగా ఈయన చేసిన గెరిల్లా పోరాటాలకి బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు కనబడేవి, చెమట్లు పట్టేవంట. బాంకే చామర్ బృందంలో దగ్గర దగ్గర 40 to 50 వారియర్స్ ఉండేవాళ్ళట, పోరాట యోధులు. వీళ్ళు మెరుపు దాడులు చేయటం, బ్రిటిష్ క్యాంపుల్లో భారీ నష్టాన్ని కలిగించి వెంటనే దట్టమైన అడవుల్లోకి వెళ్ళి అదృశ్యమైపోవటం. ఇది ఆయన వ్యూహాత్మక తెలివితేటలు, ధైర్యం అద్భుతంగా ఉన్నా చివరికి ఆయన తన వాళ్ళు చేసిన మోసం కారణంగానే, అంటే ద్రోహం కారణంగానే, వెన్నుపోటు కారణంగానే ఆయన చంపబడ్డారు. అల్లూరి సీతారామరాజుకు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన పట్టించిన వాళ్ళు కూడా సొంత మనుషులే. రామ్ శంకర్ తివారీ అనే ఒక మాజీ బ్రిటిష్ సైనికుడు రహస్య సమాచారాన్ని అందించి బాంకే చామర్ని పట్టించాట. భీకర పోరాటం తర్వాత బాంకే చామర్తో పాటు ఆయన అంచుల్లో 18 మందిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకు మరణశిక్ష విధించి 1857 డిసెంబర్ 18వ తేదీన ఉరితీశారు. బాంకే చామర్ చూపించిన సాహసం కానీ, నాయకత్వం కానీ ఆ ప్రాంత ప్రజలకు స్ఫూర్తినిచ్చి బ్రిటిష్ పాలన ఎదిరించేలా చేసింది. అందుకే 1857 తిరుగుబాటు చరిత్రలో ఆయన ఒక తిరుగులేని, మరవలేని, మరవకూడని యోధుడు. బ్రిటిష్ ప్రభుత్వం వివిధ విప్లవ నాయకుల మీద ప్రకటించిన రివార్డుల వివరాలు కూడా ఒకసారి చూద్దాం. అంటే ఆ రోజుల్లో వాళ్ళు చూపించిన తెగువ, తెంపరితనం, బ్రిటిష్ వాళ్ళని చెమటలు పట్టించి అల్లాడించిన వ్యవస్థల గురించి ఈ జనరేషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. నానాసాహెబ్ పేష్వా కాన్పూర్ తిరుగుబాటు నాయకుడు. ఈయన మీద అప్పట్లో 1,00,000 రివార్డు. అంటే ఇప్పటికి వచ్చేప్పటికి 60 కోట్ల రూపాయలు ఉంటుంది. బాంకే చామర్ జానీపూర్ సాయుధ ప్రతిఘటన నాయకత్వం వహించినందుకు ఈయన మీద 50,000 రివార్డు అప్పట్లో. ఆయన గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఝాన్సీ గ్వాలియర్ పోరాటాలు చేసినందుకు గాను ఈమె మీద అప్పట్లో 20,000 రూపాయల రివార్డు. కున్వర్ సింగ్ బీహార్ తిరుగుబాటు నాయకత్వానికి 10,000 రివార్డు ఈయన మీద. సూర్యాసేన్ చిట్టగాంగ్ ఆర్మోరీ దాడి చేశారు 1930. తర్వాత ఆయన మీద 10,000 టాకాల అక్కడ రివార్డు. కాకోరీ కుట్రదారులు, కాకోరీ రైల్ యాక్షన్ చేసిన రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, ఇంకా ఒక 7-8 మంది యోధులు ఉన్నారు. వీళ్ళ మీద 5,000 రూపాయల రివార్డు అప్పట్లో. సరే,
మనం బాంకే చామర్ మీద పెట్టిన 50,000 రూపాయల రివార్డు భారత చరిత్రలోనే అతిపెద్ద రివార్డుల్లో ఒకటి. ఇది వలస పాలకుల్లో ఆయన అంటే ఎంత భయం ఉంది, ఎంత భయాన్ని ఆయన సృష్టించారు. అణగారిన వర్గాలకి నాయకత్వం వహిస్తూ ఆయన చూపిన తెగువ, అలాగే దాని నుంచి ఒక స్వతంత్ర పోరాట స్ఫూర్తిని ఆయన రగిల్చిన విధానం ఈరోజు జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా చదివి తీరాలి, తెలుసుకొని తీరాలి. ఆ పోరాడే తత్వాన్ని, ఛాలెంజెస్ని అధిగమించే నేర్పరితనాన్ని, దక్షతని, ఒడుపుని, పట్టుని తెలుసుకొని తీరాలి.